తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇంకో విషయం మీడియా మిత్రులు మీరు గమనించాలి, అప్రిషియేట్ చేయాలి. ఈ బియ్యం ఎక్కడిది? మొత్తం తెలంగాణలో పండిన ధాన్యమే. మొత్తం తెలంగాణలో పండిన ధాన్యమే. తెలంగాణలో పండిన ధాన్యమే మేము ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేసి రైతు నుంచి ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి రైస్ మిల్ నుంచి కస్టమ్ మిల్లింగ్ నుంచి స్టోరేజ్ నుంచి మరి వేరియస్ డౌన్ ద లైన్ స్టోరేజ్ పాయింట్స్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ టు మండల్ లెవెల్, దెన్ టు డీలర్స్ అండ్ దెన్ టు బెనిఫిషరీస్. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో కొంత సంతృప్తితో తెలియజేస్తున్నాము. గతంలో క్వాలిటీ మీద కంప్లైంట్స్ ఉండేవి, క్వాంటిటీ మీద కంప్లైంట్స్ ఉండేవి. ఈరోజు ఆ విషయంలో బెనిఫిషరీస్కి తూచా తప్పకుండా 6 కిలోలు అంటే 6 కిలోలు చేరాలి, మంచి క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ చేరాలి. ఈ ప్రక్రియలో ఈ హ్యూజ్ లాజిస్టిక్స్ ఎక్సైజ్లో సంవత్సరానికి ఈ సన్నబియ్యం ఇవ్వడానికి ప్రభుత్వము 13,650 కోట్లు ఖర్చు చేస్తుంది. 3,17,00,000 మంది 85% జనాభాకి ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడంలో, అంటే ప్రొక్యూర్మెంట్లోనే కాదు, ప్రొక్యూర్మెంట్లో రికార్డు స్థాపించినాం. 85% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం ఈరోజు ఉన్న తెలంగాణలో మన ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాం. I don't think any other government in the country is doing this on this scale. అదే విధంగా మరి ఆ ప్రొక్యూర్మెంట్ సైడ్లో మీరు కమిషనర్ చూపిన స్లైడ్ చూశారు. అంటే ప్రతి పంటకి 19,000 కోట్లకి ఇది మనం రైతులకి నేరుగా వారి జేబుల్లోకి పైసలు ఇస్తుంటే, అంటే 3 రోజుల లోపల, అంటే సంవత్సరానికి సుమారు 38,000 కోట్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 15-16 లక్షల రైతులకి ఇవ్వడం అంటే ఇది ఎంత గొప్ప కార్యక్రమమో. మరి దీంట్లో మీ అందరి పాత్రని మనస్ఫూర్తిగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా our future plans is now we are improving irrigation, we are improving procurement. సో రిలేటెడ్ ఇష్యూస్లో కూడా నేను మా ఫ్యూచర్ ప్లాన్ చెప్తాను. ఒకటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడిన తర్వాత, అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇఫ్ యూ కెన్ రైజ్ అడిషనల్ రిసోర్సెస్, ఇప్పుడు రైస్తో సహా అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా రాషన్లో ఇవ్వాలని మా ఫ్యూచర్ ప్లాన్లో ఉంది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మరి అలాంగ్ విత్ రైస్ కొన్ని అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వడం జరిగిందో, మా ఫ్యూచర్ ప్లాన్స్లో ఆ అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చే దిశలో కూడా మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. గుర్తుపెట్టు. ఆల్సో ఇప్పుడు ఇక్కడున్న నా మిత్రులందరికీ, ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ఏమైనా చేస్తున్నామంటే, మేము ఈ స్టోరేజ్ విషయంలో కూడా వీఆర్ గోయింగ్ టు గో ఫర్ మోర్ అండ్ మోర్ మోడర్న్ స్టోరేజ్. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న స్టోరేజ్కి